చేయుత సంస్థ 8వ వార్షికోత్సవ వేడుకలను నవంబర్ 8వ తేదీ నిర్వహించేందుకు చేయుత సంస్థ కార్యవర్గం నిర్ణయించింది. చేయుత భవన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో సంస్థ కార్యదర్శి అలీం అధ్యక్షతని నిర్ణయం తీసుకున్నారు. సంస్థ అధ్యక్షులు ఎం రవికుమార్ మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా విద్య, వైద్యం, అన్నదానం, దివ్యాంగులకు షాపులు ఏర్పాటు చేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలను చేయుత సంస్థ కొనసాగిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఆదిత్య, శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు 6 ఏళ్లుగా కాకినాడ జీజీహెచ్ వద్ద నిత్యాన్నదానానికి అందిస్తున్న సహకారం విశేషమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు బాధ్యులను నియమించామని, త్వరలో రావులపాలెంకు చెందిన రైతుకు జీవన పోషణం కోసం సహాయం అందజేస్తామని, అలాగే సీతానగరంలో చేయుత సహాయంతో నిర్మించిన ఇంటిని ప్రారంభించనున్నట్లు రవికుమార్ వెల్లడించారు. సమావేశం అనంతరం 2 నిరుపేద విద్యార్థులకు 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యదర్శి అలీం మాట్లాడుతూ తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచే సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతా నారాయణమూర్తి, ఎస్కే వలీ భాష, కృష్ణారెడ్డి, తేజస్విని, అంగాడి లక్ష్మి, పివి సుబ్బారావు, రామ్జీ, జొన్నలగడ్డ రాజు, సురభి శారద, వర్మ తదితరులు పాల్గొన్నారు. అందరి యొక్క సలహాలతో, సూచనలతో, అలాగే వారి యొక్క ఆర్థిక సపోర్ట్తో మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఏ ఒక్కరోజు కూడా ఆగకుండా సేవా కార్యక్రమాలు చేయడంలో కీలక పాత్ర పోషించిన మా కోఆర్డినేటర్లకి, సభ్యులకి, మహిళా విభాగ సభ్యులకి, అలాగే మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతాభావంతో కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో, అలాగే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలని చర్చించుకుంటూ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల కోసం ఏ విధంగా ముందుకెళ్లాలనే ప్రణాళికని రచించడం జరిగింది. మరి ఇప్పటి వరకు సుమారు 3,78,00,000 రూపాయలతో అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా కాకినాడ, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకి, రోగుల సహాయకులకి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి గారు, లక్ష్మీరాజ్యం గారు సహకారంతో ఈ రోజుకి కూడా ఆగకుండా అన్నదానం అనేది కొనసాగించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా వారికి కూడా మరి మా చేయూత సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి రాబోయే ఈ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నవంబర్ 8వ తేదీన మరి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ వార్షికోత్సవం రోజున ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరైతే దీంట్లో సేవా కార్యక్రమాలకి మాకు సహాయ సహకారాలు అందించారో వాళ్ళని కుటుంబ సమేతంగా గౌరవించుకోవాలని, అది ఒక గ్రాటిట్యూడ్ డేగా మేము పరిగణించి ఆ రోజున ఏదైతే 8 సంవత్సరాలుగా మా ప్రయాణంలో, సేవా ప్రయాణంలో మాకు వెన్నుదండుగా నిలిచిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున సుమారు 3,000 మందితో సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహక సమావేశం ఈ రోజున కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.